హాయ్ ఫ్రెండ్స్, పసుపు ఎలా పండించాలో చూద్దాం రండి. పసుపును లాభదాయకరంగా పండించడానికి సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ముఖ్యం. ఇది దుంప జాతికి చెందిన పంట మరియు దీని సాగుకు తేమతో కూడిన వెచ్చని వాతావరణం అనుకూలం. పసుపు సాగు విధానం: అనువైన నేల మరియు వాతావరణం. నేల: నీరు బాగా ఇంకిపోయే గరప, ఎర్ర లేదా నల్లరేగడి నేలల అనుకూలం. నీరు నిల్వ ఉండే నేలలు పనికిరావు. వాతావరణం: 20 డిగ్రీల సెల్సియస్ నుండి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మరియు 1500 మిల్లీమీటర్ కంటే ఎక్కువ వర్షపాతం అనుకూలంగా ఉంటుంది. విత్తే సమయం: మే మొదటి వారం నుంచి జూన్ చివరి వరకు. పసుపు నాటుకోవడానికి సరైన సమయం. భూమి తయారీ: భూమిని 2 లేదా 3 సార్లు లోతుగా దున్ని మెత్తగా చేయాలి. చివరి దుక్కిలో ఎకరానికి 10 నుంచి 15 టన్నుల పసుపును ఎరువు లేదా నాడెప్ కంపోస్ట్ వేయాలి. విత్తన శుద్ధి మరియు నాటడం: ఎకరానికి సుమారు 1000 కిలోల విత్తన కొమ్ములు అవసరం. నాటడానికి ముందు విత్తన కొమ్ములను లీటర్ నీటికి 3 గ్రాముల మంకోజెబ్ కలిపిన ద్రావణంతో 30 నుంచి 40 నిమిషాలు ఉంచి ఆపై నీడలో ఆరబెట్టి నాటాలి. బోదెలు సార్ల పద్ధతిలో లేదా బెడ్ పద్ధతిలో నాటడం మంచిది. ఇది నీటిపారుదలకు మరియు దిగుబడికి సహాయపడుతుంది. నీటి యాజమాన్యం: పసుపు పంటకు క్రమం తప్పకుండా నీరు అందించాలి. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని పాటిస్తే నీటి వినియోగం తగ్గి దిగుబడి పెరుగుతుంది. కలుపు నియంత్రణ: పంట కాలంలో నేల స్వభావం మరియు కలుపు ఉధృతిని కాబట్టి 3-4 సార్లు కలుపు నివారణకు అంతర కృషి చేపట్టాలి. కోత హార్వెస్టింగ్: పసుపు రకాన్ని బట్టి పంట కాలం మారుతుంది. సుమారు 7 నుంచి 9 నెలలు. పంట ఆకులు ఎండిన తర్వాత దుంపలను తవ్వి తీయాలి. తవ్వి తీసిన దుంపలను ఉడకబెట్టి ఆపై ఎండలో బాగా ఆరబెట్టాలి. పసుపు మన దైనందిన జీవితంలో ఒక భాగం. పసుపుతో అనేక లాభాలున్నాయి. మన భారతీయ సంస్కృతి పసుపుతో ముడిపడి ఉంటుంది. కానీ పసుపు సాగు చాలా తక్కువ. పసుపు పండించే రైతులకు అరుదుగా ఉంటున్నారు. దిగుబడి ఉండదని కొందరి అపోహ. కానీ పసుపును సక్రమంగా పండిస్తే అధిక లాభాలు గడించవచ్చు. పసుపు దుంపజాతి మొక్క పచ్చబంగారంగా పిలువబడే పసుపు పంట గురించి తెలుసుకుందాం. పసుపు పంట చేయాలనుకునేవారు మే మొదటి వారం నుంచి జూన్ వరకు చేయవచ్చు. అయితే దీన్ని సాగు చేయాలనుకుంటే ఇసుక నేలలు, ఒండ్రు మట్టి నేలలు, గరప నేలలు బాగా సౌకర్యవంతంగా ఉంటాయి. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే పసుపు సాగుకు మరుగు నీటి పారుదల వసతి తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
పంట వేసుకునే ముందు పశువుల ఎరువు ఎకరానికి 10 నుంచి 15 టన్నుల వేసుకొని దుక్కి వేసుకోవాలి. పశువుల ఎరువు వేయకపోతే చివరి దుక్కిలో ఎకరానికి 200 కిలోల వేపపిండి మరియు కానుగ పిండి లేదా 200 కిలోల సూపర్ ఫాస్ఫేట్ మరియు ఆముదం పిండి కలుపుకొని వేసుకోవాలి. చివరి దుక్కిలో జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. పసుపు నాటుకున్న 35 నుంచి 45 రోజుల మధ్య ఎకరానికి 50 కిలోల యూరియా మరియు 200 కిలోల వేపపిండి 2 కలుపుకొని వేసుకోవాలి. చూశారు కదా పసుపు ఏ విధంగా పండించాలనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.